హాయ్ హలో నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. ఉమ్మడి గుంటూరు జిల్లా మీద అధికార ప్రతిపక్ష పార్టీలు కాన్సన్ట్రేషన్ చేశారు. అభ్యర్థుల మార్పు చేర్పుల విషయం మీద తీవ్రంగా కసరత్తు చేస్తారు. అసలు ఎప్పటికప్పుడు ఏ నియోజకవర్గంలో అభ్యర్థి మారుతారు అనేటువంటి దాని మీద రెండు పార్టీలో కూడా ఆసక్తికరమైనటువంటి రాజకీయం నడుస్తుంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం, జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చేరి బీసీ అభ్యర్థి గెలుపు కోసం తాను కృషి చేస్తానని, నారా లోకేష్ను ఓడించడానికి మేము ప్రయత్నం చేస్తున్నామని ఒక ప్రకటన చేశారు. ఎప్పుడైతే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరారో గుంటూరు జిల్లా రాజకీయంలో ఒక కీలకమైనటువంటి మార్పులకి నాంది ప్రస్తావన అయింది. ఎందుకు అనంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి చేరటం అనంటే అతనికి మంగళగిరిలో మళ్ళీ పోటీ చేయించేదానికి అవకాశం లేదు. అది ఆయన కూడా చెప్పారు. బీసీ అభ్యర్థి చేతిలోనే నారా లోకేష్ ఓడిపోబోతున్నాడని ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పాడు. అంటే మంగళగిరి నుంచి పోటీ చేయటం లేదు ఆళ్ల రామకృష్ణారెడ్డి. మరి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా ఆళ్ల రామకృష్ణారెడ్డిని సత్తెనపల్లి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయించేదానికి అవకాశం ఉండొచ్చు అని ఒక ఆప్షన్. రెండవ అంశం ఏమిటి అని అంటే గుంటూరు అభ్యర్థి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల కుమారుడు ఉమ్మారెడ్డి వెంకటరమణ ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయించాలనుకున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ తరఫున పెమ్మసాని చంద్రశేఖర్ అనేటువంటి ఒక ఎన్ఆర్ఐ బాగా డబ్బులున్నటువంటి నేతని తెలుగుదేశం పార్టీ రంగంలోకి దించింది. దీంతో ఉమ్మారెడ్డి వెంకటరమణ పెమ్మసాని చంద్రశేఖర్ని తట్టుకోలేడు అనేటువంటి ఒక చర్చ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చింది. అందుకనే ఆళ్ల రామకృష్ణారెడ్డిని గుంటూరు ఎంపీగా పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకవేళ ఆళ్ల రామకృష్ణారెడ్డిని సత్తెనపల్లి నుంచి గిన పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి అంబటి రాంబాబు ఎక్కడికి వెళ్తారు? అంబటి రాంబాబు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేత. ఆయనని చిలకలూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించేటువంటి అవకాశం ఉండొచ్చు అని ఒక చర్చ జరుగుతుంది. అంబటి రాంబాబు ఎందుకోసం అంటే ఇప్పుడు ఒక కాపు నేతకి అవకాశం ఇవ్వాలనేటువంటి దాని మీద ప్రకటించారు. అక్కడ విడతల రజని అక్కడ నుంచి గుంటూరు 2కు వచ్చారు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబుకి చిలకలూరుపేటకి వెళ్తే పత్తిపాటి పుల్లారావు మీద గట్టి క్యాండిడేట్ అవ్వచ్చు అని. ఒకవేళ చిలకలూరుపేట కాకపోతే అంబటి రాంబాబు మచిలీపట్నం ఎంపీగా కూడా పోటీ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు అని. లేదు అని అంటే ఉమ్మారెడ్డి వెంకటరమణ స్థానంలో అంబటి రాంబాబుని ఎంపీగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేత కాబట్టి పోటీ చేయించేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అంటే ఇన్ని రకాల చర్చలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరుగుతున్నాయి. ఇంకొక కీలకమైనటువంటి పరిణామం తెలుగుదేశం పార్టీలో ఏమిటి? తెలుగుదేశం పార్టీలోకి నరసరావుపేట ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి లావకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన ఇంకప్పుడు ముహూర్తమే కానీ రేపో మాపో చేరతారు, అది ఖరారైంది అనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఒక్కసారి లావకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు అనగానే మొత్తము అక్కడ తెలుగుదేశం పార్టీలో అభ్యర్థులకు సంబంధించినటువంటి ఈక్వేషన్స్ మొత్తం కూడా మారుతూ వస్తున్నాయి. ఏమిటి అని అంటే లావకృష్ణదేవరాయలు ఎంపీగా పోటీ చేయాలంటే ఆయన కొన్ని కండిషన్లు తెలుగుదేశం పార్టీకి పెట్టినట్టుగా సమాచారం. ఆయనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి జంగా కృష్ణమూర్తి యాదవ్కి గురజాలలో కానీ మాచర్లలో కానీ ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలి అనేటువంటిది ఆయన కండిషన్. మాచర్లలో కింద జంగా కృష్ణమూర్తిని ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తే మాచర్లలో కానీ గురిజాలలో బీసీ అదేవిధంగా యాదవ్ సామాజిక వర్గం, వడ్డేరు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు సానుకూలంగా మారేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది లావకృష్ణదేవరాయలు యొక్క ఆలోచన. తెలుగుదేశం పార్టీ కూడా ఉపయోగపడుతుంది. వాస్తవంగా అయితే జంగా కృష్ణమూర్తి నరసరావుపేట నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తే బాగుంటుందని తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఆలోచిస్తుంది. కానీ జంగా కృష్ణమూర్తి
అదేవిధంగా లావు కృష్ణదేవరాయలు, వీళ్ళిద్దరూ మాత్రము జంగా కృష్ణమూర్తిని గురిజాల కానీ మాచర్ల కానీ పోటీ చేశారు. ఒకవేళ మాచర్లలో పోటీ చేశారనుకోండి జంగా కృష్ణమూర్తి, మరి అక్కడ ఉన్నటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డి ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఆయన గురిజాల నుంచి పోటీ చేయించేదానికి అవకాశం ఉండొచ్చు. రెడ్డి సామాజిక వర్గం కాసు మహేష్ రెడ్డి మీద జోలకంటి బ్రహ్మారెడ్డి అయితే బాగుంటుంది అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. మరి ఎరపతినేని శ్రీనివాసరావు చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ కదా తెలుగుదేశం పార్టీకి, ఆయన మరి పరిస్థితి ఏమిటి అనేటువంటి దాని మీద ఆయన్ని జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి నరసరావుపేటలో పోటీ చేయిస్తే తెలుగుదేశం పార్టీ తరఫున ఖచ్చితంగా గెలవడానికి అవకాశం ఉంటుంది ఎరపతినేని శ్రీనివాసరావు. జిల్లా మొత్తం కూడా మిగతా 7 నియోజకవర్గాలను కూడా ఆయన నాయకత్వంలో మిగతా వాళ్ళందరినీ కూడా మానిటరింగ్ చేసేదానికి కూడా అవకాశం ఉండొచ్చు. గతంలో కోడెల శివప్రసాద్ ఏ విధంగా అయితే నరసరావుపేట నుంచి పోటీ చేసి గెలిచి మంత్రి అయ్యి రాష్ట్రంలో కీలకమైనటువంటి నేతగా ఉన్నారో, ఇప్పుడు ఎరపతినేని శ్రీనివాసరావు కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతగా మీరు నరసరావుపేటకి కింద వెళితే ఆయన గెలుపుకు అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి చర్చ జరిగింది. మరి ఇవన్నిటి మార్పు చేర్పుల్ని అంగీకరిస్తారా ఎరపతినేని శ్రీనివాసరావు? మరి అక్కడికి నుంచి నరసరావుపేటకి వెళ్తానికి అంగీకరిస్తారా లేదా? మరి జోలకంటి బ్రహ్మారెడ్డి గురిజాలకు వస్తారని, జోలకంటి బ్రహ్మారెడ్డి అయితే ఆయన మాచర్లైనా వాళ్ళ అమ్మ జోలకంటి దుర్గమ్మ ఇంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేశారు, అక్కడ పోటీ చేసి గెలిచారు మాచర్లలో. ఇలాంటి పరిస్థితుల్లో జోలకంటి బ్రహ్మారెడ్డి మాచర్లు అయితేనే బాగుంటుందని చర్చ కూడా ఉంది. మరి అప్పుడు ఒకవేళ మాచర్లలో జంగా కృష్ణమూర్తిని పోటీ చేయిస్తే జోలకంటి బ్రహ్మారెడ్డిని ఒకవేళ మాచర్లకైనా పంపించవచ్చు. ఎరపతినేనికి నేను ఖచ్చితంగా గురిజాల్లోనే పోటీ చేస్తామని అంటే, ఈ విధమైనటువంటి నేపథ్యంలో ఇంకా ఉమ్మడి గుంటూరు జిల్లాలో చాలా మార్పు చేర్పులకు సంబంధించినటువంటి విడుదల రజని ఇక్కడికి గుంటూరు 2కి వచ్చిన తర్వాత ఆవిడకైతే పూర్తి ప్రచారంలోకి వెళ్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆయన తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి మద్దాలగిరి, ఆయనకి ఆర్యవైశ్య సామాజిక వర్గం ఆయన తెనాలికి ఇవ్వాలి అనేటువంటి దాని మీద, ఆ తెనాలికి సంబంధించినటువంటి విషయంలో మరి అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేని మరి ఆయనకి ఇప్పుడు ఇస్తారా ఇవ్వరా లేకపోతే తేలాలి. అయితే ఇక్కడ ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి పొత్తు విషయంలో కూడా ఒక కీలకమైనటువంటి చర్చ, ఒక సీట్ల విషయంలో ఆలపాటి రాజా తెనాలి తెలుగుదేశం తరఫున అడుగుతున్నారు. నాదెండ్ల మనోహరు జనసేన పార్టీలో కీలకమైనటువంటి నేత, ఆయన కూడా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ప్రకటించాడు ఆయన తెనాలి నుంచి పోటీ చేశారు. అందుకని ఇప్పుడు ఆలపాటి రాజాని గుంటూరు 2లో పోటీ చేయిస్తే బాగుంటుందని తెలుగుదేశం కీలకమైనటువంటి ప్రతిపాదన ఈరోజు నిన్నట్లో బాగా వచ్చినటువంటి చర్చ. ఒకవేళ ఆలపాటి రాజా ఇక్కడికి పోటీ చేస్తే మరి ఇక్కడ భాష్యం ప్రవీణ్ కూడా ఒక ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇంతకుముందు ఎంపీగా కానీ గుంటూరు ఎంపీ, లేదు అంటే గుంటూరు 2 కానీ ప్రయత్నం చేసేటువంటి సందర్భాల్లో ఇప్పుడు ఆల్రెడీ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరుకి ఎంపీగా దాదాపుగా ప్రకటించినట్టే. ఇలాంటి పరిస్థితుల్లో భాష్యం ప్రవీణ్ని ఎక్కడ ఒక చోట కంప్లీట్ చేయాలి. ఆలపాటి రాజాని గుంటూరు 2కి తీసుకొస్తే పెదకూరుపాటు నియోజకవర్గంలో భాష్యం ప్రవీణ్కి సీట్ ఇచ్చేదానికి అవకాశాలు ఉండొచ్చు. మరి అక్కడ కొమ్మాలపాటి శ్రీధర్ ఆల్రెడీ మొన్న ఓడిపోయాడు ఎన్నికల్లో, అంతకుముందు ఎమ్మెల్యేగా చేశారు. మరి కొమ్మాలపాటి శ్రీధర్కి ఇప్పుడు ఈ సీటుకి నెస్తే ఓడిపోతారు అనేటువంటిది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సర్వేలు చెప్తున్నటువంటి అంశం. కొమ్మాలపాటి శ్రీధరు, అదేవిధంగా జీవి ఆంజనేయులు, ఈయన నరసరావుపేట అంటే పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వినుకొండలో ఆయనకి జీవి ఆంజనేయులకు సీట్ ఇస్తున్నారు. కాబట్టి కొమ్మాలపాటి శ్రీధర్ వీళ్ళిద్దరు వియ్యంకులు కాబట్టి కొమ్మాలపాటి శ్రీధర్కి సీట్ లేదు, జీవి ఆంజనేయులకు మాత్రమే ఇస్తారని చేశారు. ఇన్ని రకాల తెలుగుదేశము, జనసేన, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ మార్పు చేర్పుల విషయంలో ఆసక్తికరంగా ఉమ్మడి గుంటూరు జిల్లా మీద రాజకీయం నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది.